ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతినిస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ₹100 నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని నిన్న మంత్రివర్గం నిర్ణయించింది. ₹99 నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే దీపావళి నాటికి మహిళలకు కానుక ఇవ్వాలనే అంశంపై కేబినెట్లో చర్చ జరిగింది. ఉచిత వంట గ్యాస్ అందిద్దామా లేక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిద్దామా అనే అంశంపై మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను ఇచ్చే పథకం వైపే మెజారిటీ మంత్రుల మొగ్గు చూపారట. ఇక బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు. చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేశారు. బీసీలకు రిజర్వేషన్లపై కేంద్రానికి సిఫారసు చేసింది ఏపీ కేబినెట్. దీంతో బీసీలకు రిజర్వేషన్ల తీర్మానంపై చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి సవిత. ఇక వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్లో చర్చ జరిగింది. గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని తెలిపారు అధికారులు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వాలంటీర్లతో వైఎస్ జగన్ రాజీనామా చేయించాడని పలువురు మంత్రులు గుర్తు చేశారు. తప్పుడు విధానాలు, దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని విమర్శించారు. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి, ఆమోదంతో పాటు కొన్ని చర్చలు కూడా కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే అటు సీఎంఆర్ఎఫ్ లో 58 మంది ఉద్యోగాల నియామకానికి సంబంధించి కేబినెట్ ప్రధానంగా ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు అనే దానికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన గడువు ముగిసినప్పటికీ కూడా వైసీపీ అధికారంలో ఉండి ఆ గడువుని పొడిగించకుండా అలాగే వదిలిపెట్టేసిన వస్తుంది. ప్రస్తుతం ఆ గడువు పొడిగించింది కూడా ప్రస్తుతం ఈ రోజు కేబినెట్ లో తిరస్కరించిన పరిస్థితి అయితే ఉంది. ఎట్లాంటి చర్చ కూడా ఈ రోజు కేబినెట్ లో జరిగిన పరిస్థితి లేదు. మరోపక్క వాలంటీర్ సర్వీస్ ని 2023 ఆగస్టు తర్వాత గత ప్రభుత్వం పొడిగించలేదు. వాలంటీర్ విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగినందుకు కూడా ఐఎన్టీఆర్ మంత్రి పాదసారి స్పష్టం చేయడం జరిగింది. అయితే సచివాలయ ఉద్యోగులకు సంబంధించి పేపర్ కొనుగోలు కోసం ప్రతి నెల గత ప్రభుత్వ హయాంలో ₹200 ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు సచివాలయ సిబ్బంది కేవలం సాక్షి పేపర్ కొనేందుకే దాన్ని వినియోగించారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అయితే ఈ విమర్శల నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా ఆ 200 ఆర్థిక సహాయాన్ని కూడా రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ కి సంబంధించి దానికి అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా కూడా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి దాంతో పాటు దానికి సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపిన పరిస్థితి. మరోపక్క ప్రాణాంతకరంగా ఉండే గుండె జబ్బులు, ఇతర వ్యాధుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచాలంటూ కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రతి విద్యార్థికి ఒక ఐడి కార్డును ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వ లక్ష్యం ఉండేలాగా కూడా కార్యాచరణ రూపించాలంటూ కూడా కేబినెట్ లో చర్చ అయితే కొనసాగింది. మరోపక్క ఎంఎస్ఎంఈలకు సంబంధించి క్రెడిట్ గ్యారంటీ ఇచ్చే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించడంతో పాటు దానికోసం 5,000 కోట్లు అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాటు చేయాలంటూ కూడా ఈ కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. పారిశ్రామికవేత్తల నుంచి అవకాశాలు ఇచ్చే విధంగా కూడా కార్యాచరణ ఉంటుంది. మరోపక్క మాజీ సైనికులకు సంబంధించి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న పరిస్థితి. దాంతో పాటు మహిళలకు సంబంధించి రిజర్వేషన్ అనే అంశాలకు సంబంధించి బీసీలకు సంబంధించిన నిర్ణయంలో 33% రిజర్వేషన్ సంబంధించి దీనిపైన కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. అయితే చట్టసభలో బీసీలకి 33% రిజర్వేషన్ కల్పించాలని మంత్రిమండలి సమావేశంలో తీర్మానం కూడా చేయడం జరిగింది. దాంతో పాటు బీసీలకి రిజర్వేషన్లపై కేంద్రానికి సిఫార్సు చేసిన చంద్రబాబు చేసిన కేబినెట్ లో నిర్ణయం తీసుకుని దాన్ని కేంద్రానికి కూడా సిఫార్సు చేసిన పరిస్థితి ఉంది. బీసీలకి రిజర్వేషన్ తీర్మానానికి కూడా ఆమోదం మంత్రికి సంబంధించి ఆమోదం అయితే తెలిపిన పరిస్థితి. మరోపక్క ఇంటి యజమానులు కాకుండా వరద ప్రాంతాల్లో ఏవైతే మొన్న దెబ్బతిన్న వరదలకు సంబంధించి నష్టపరిహారం విషయంలో వరదలు, అధిక వర్షాలు, పంటల నష్టపరిహారం చెల్లింపుకి సంబంధించి కౌలు రైతులకు దక్కేలా కూడా చూడాలని కేబినెట్ లో చర్చ తీసుకునే నిర్ణయం కూడా తీసుకున్న పరిస్థితి. దాంతో పాటు అర్జీలలో ఉండే వారికి సంబంధించి
అది ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ అద్దెళ్లలో సామాన్లు కోల్పోయారో వారికి సంబంధించి నష్టపరిహారం అయితే అద్దెళ్లలో ఉండే వారికి చేరేలాగా చూడాలంటూ కూడా ఈ కేబినెట్ చర్చ జరిగింది. మొత్తంగా కీలక అంశాలకు సంబంధించి ఇటు మద్యం పాలసీకి సంబంధించి అదేవిధంగా మైనింగ్ పాలసీకి సంబంధించి ఈ రోజు కేబినెట్ ఆమోదం పొందింది. దాంతో పాటు ఇతర అంశాలపై సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు కొన్ని కీలక అంశాలు కేబినెట్ ఆమోదం పొందిన పరిస్థితి ఉంది స్వాతి.